శ్రీకాకుళం జిల్లాలో భూ వివాదంపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తొలిసారి స్పందించారు. తనపై తన కుటుంబ సభ్యులపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలను ఆయన ఖండించారు. తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని స్పష్టం చేశారు. గత ఏడాది నుంచి కేసు సివిల్ కేసుగా ఉండగా దాన్ని క్రిమినల్ కేసుగా మార్చడం ఏమిటని ప్రశ్నించారు. చట్టాన్ని, భారత న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. రోజులుగా నా కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ ఒక భూ వ్యవహారానికి సంబంధించి అనేక వార్తలు ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవ పరిస్థితులను తెలియజేయడం నా బాధ్యతగా భావించి మేము ముందుకు వచ్చాను. ముందుగా నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, ప్రజా జీవితంలో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా నేను ఎప్పుడూ చట్టవిరుద్ధమైన పనిని ప్రోత్సహించలేదు. ప్రజల విశ్వాసమే నా బలం. ఆ విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా నేను గాని, నా కుటుంబ సభ్యులు గాని ఉద్దేశపూర్వకంగా వ్యవహరించే ప్రశ్నే లేదు. ప్రస్తుతం వివాదంలో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసే సమయంలో మేము ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదు. మాకు భూమిని విక్రయిస్తామని చెప్పిన వ్యక్తుల ద్వారా డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపించిన పత్రాలను పరిశీలించిన తర్వాతనే కొనుగోలు ప్రక్రియ జరిగింది. రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధించిన పత్రాలన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించబడ్డాయి. అక్కడ చట్ట ప్రకారం పరిశీలన జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు లేదా లోపాలు ఉన్నాయని మాకు తెలియజేయలేదు. ఆ తర్వాత భూమిపై వివాదం ఉందని, యాజమాన్యానికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయని తెలిసింది.